Hello guys, welcome back to the channel. Welcome back to another episode of Locker Room. ఈరోజు మళ్ళీ ఒక థ్రిల్లర్ జరిగింది. థ్రిల్లర్ మీద థ్రిల్లర్లు జరుగుతున్నాయి. కానీ ఈసారి ద చేజర్ చేజ్డ్ ఇట్. నేను దీంతో స్టార్ట్ చేస్తా. ఇదేంటంటే సీజన్ స్టార్ట్ అవ్వకముందు జస్టిన్ ల్యాంగర్ది ఒక వీడియో ఉంటుంది. జస్టిన్ ల్యాంగర్ వీడియోలో ముకుల్ చౌదరితో పుల్ షాట్స్ ప్రాక్టీస్ చేపిస్తూ you listen to what I say, you practice with me. In 3 to 4 months, I'll make you the most dangerous batter in India. Dangerous 5-6 batter in India. ఏదో అంటాడు. అదొకే. తర్వాత అర్జున్ టెండూల్కర్ పాడ్కాస్ట్ ఒకటి పెట్టి అందులో ఎవరి బ్యాటింగ్ నీకు బాగా నచ్చింది అది ఇది అంటే ముకుల్ చౌదరి సిక్స్లు బాగా కొడుతున్నాడు అది ఇది అని అర్జున్ టెండూల్కర్ అంటాడు. అవన్నీ తీస్తున్నారు ఇప్పుడు. ఈరోజు ఆడాడు భయ్యా, మామూలుగా ఆడలేదు అసలు. మెంటల్ వచ్చినట్టు ఆడాడు, పూనకాలు వచ్చినట్టు ఆడాడు అసలు. వాట్ ఏ మ్యాన్, వాట్ షాట్, 7 sixes. ద మ్యాన్ వాజ్ 2 of 8 balls at one stage. అలాంటిది వెళ్ళి హాఫ్ సెంచరీ కొట్టి గెలిపించాడు, అది కూడా లాస్ట్ బాల్స్లో, లిటరీ లాస్ట్లో. ఇంకా వాట్ మ్యాడ్నెస్. సో ఆన్ దాట్ నోట్ ఈరోజు కోల్కతాలో మ్యాచ్ జరిగింది. ఈరోజు కాదు, నిన్న కోల్కతాలో మ్యాచ్ జరిగింది. ఇట్ వాజ్ అగెయిన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్. ఫస్ట్ వర్షం పడుతుంది అది ఇది అన్నారు, కానీ ఏం పడలేదు. టాస్ ఎవరు గెలిచారు? టాస్ 1 లక్నో గెలిచింది. బౌలింగ్ తీసుకుంది. లక్నో వాళ్ళు గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. అండ్ పంత్ కూడా స్టార్టింగ్ లో చెప్పింది అదే, మాకు బౌలర్స్ మాకు ఏదైతే మేము బౌలింగ్తో కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నామో వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ద సేమ్ దిస్ థింగ్ అన్నట్టే చెప్పారు. అండ్ ఈవెన్ రహానే వాళ్ళు కూడా లైక్ మేమన్నా బౌలింగ్ తీసుకునే వాళ్ళం, బట్ ఓకే నో ప్రాబ్లం మేము ఆడతాం అది అన్నారు. వాళ్ళు ముందే అనుకున్న ఓపెనింగ్ అలా ఆడాలి, ఫినాల్ ఆడాలి, ఫామ్లోకి రావాలి, వాళ్ళు కుదరట్లేదు. దే ఆర్ నాట్ డూయింగ్ ద నరైన్ అట్ ద టాప్ అండ్ దిస్ థింగ్ దే ఆర్ గోయింగ్ అహెడ్. నరైన్ లిటరలీ కిందతో చాలా ఇయర్స్ తర్వాత మొత్తం మార్చేసి ఆడుతున్నారు అండ్ ఆడతారు అనుకున్నాం. బట్ మళ్ళీ వెంటనే వెరీ 9 runs. That is not at all that is expected of player of that caliber. వాళ్ళు చాలా నీట్గా దిస్ ఎల్ఎస్జీ గైస్ దే ప్రిపేర్డ్ అండ్ కేమ్. అండ్ ఫిన్ అలెన్ ఈజ్ ద గై హూ ప్లేస్ త్రూ ద లైన్. ఆ వీలో ఆడతాడు ఎక్కువ. అండ్ ఫిన్ అలెన్ ఏంటి స్టార్టింగ్, తర్వాత హీ లీవ్స్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ ద గ్రౌండ్. కానీ అసలు షమీ ఛాన్స్ ఇవ్వలేదురా. నేను ఈరోజేమో కొద్దిగా షమీ ఏదో వద్దేమో అనుకున్నాను, కానీ ఈరోజు కూడా మళ్ళీ చాలా మంచి స్పెల్ వేసాడు, చాలా వేసాడు. అండ్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే అంక్రీష్ రఘువంశీ ఇయర్ హీ స్టాండింగ్ ఫర్ దెమ్ లైక్ రాక్. ఫస్ట్ 2 మ్యాచ్లు 50 కొట్టాడు. థర్డ్ మ్యాచ్ బ్యాటింగ్ ఆడుతుంటే వాష్అవుట్ అయిపోయింది, లేకపోతే ఆడేవాడేమో నించొని. ఈ మ్యాచ్ కూడా మంచి యాంకరింగ్ 40 కొట్టాడు. అండ్ రహాన్ ఈజ్ ఆల్సో ఇన్ వెరీ గుడ్ ఫామ్. ఇద్దరు బాడారు, కానీ వాళ్ళకి ప్రాబ్లం ఏమైందంటే ఈరోజు ఇద్దరు ఒక స్కోర్ సెట్ అవుతూ వెంటనే అవుట్ అయిపోయారు. బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు వెంటనే పోయారు. అండ్ దాని పోయిన తర్వాత ఏంటంటే నెక్స్ట్ నీకు క్యామరాన్ గ్రీన్, రింకు సింగ్ ఉన్నారు. రింకు సింగ్ కూడా వెంటనే పోయాడు. అండ్ రావ్మన్ పవల్, క్యామరాన్ గ్రీన్ వాళ్ళు ఏదైతే పార్ట్నర్షిప్ ఉందో, ఎప్పుడైతే వీళ్ళకి వికెట్స్ పడ్డాయి కదా, వాళ్ళకి ఆ 11 to 15 ఏదైతే స్కోర్ వెళ్ళింది, ఆ గ్యాప్ లో వాళ్ళు 16-17 runs కొట్టి అంతే 3 వికెట్లు పోయినాయి. సో ఏదైతే ఆ ప్రెషర్ అంతా లైక్ తీసుకోవాల్సి వచ్చిందో అదంతా క్యామరాన్ గ్రీన్ లిటరలీ స్ట్రైక్ రేట్ ఆఫ్ 80-75లో ఉన్నాడు ఆఫ్టర్ ఫేసింగ్ లైక్ 9-10 balls. అండ్ ఒక పక్క రావ్మన్ పవల్ ఇస్ ట్రయింగ్, మధ్యలో సింగిల్స్ తీస్తూ, మధ్యలోనేమో 4 ట్రై చేస్తూ ఏదో అంతా ఆడుతూ ఐ థింక్ ఒక్క దగ్గర 6 కొడతాడు క్యామరాన్ గ్రీన్. ఆ 6 కొట్టినప్పుడు సార్ట్ ఆఫ్ రన్ బాల్ ఇవన్నీ ఈక్వల్ అవుతాయి. అండ్ ఆ టైంలో 6 కొట్టిన తర్వాత క్యామరాన్ గ్రీన్ లిటరలీ అమ్మా తగిలిందిరా అన్నట్టు ఉంటాడు. అండ్ లాస్ట్కి ఫైనలీ వాళ్ళు ఎంతో కొంత చేస్తూ ఒక గుడ్ డీసెంట్ ఆ పిచ్ మీద, ఈరోజు ఆ పిచ్ నీకు మరీ అంత బ్యాటింగ్ ట్రాక్ లాగా అనిపించలేదు. సో ఫినిష్ అయ్యారు. బట్ నేను ఇంకోటి ఏమంటానంటే ఎల్ఎస్జీ వాళ్ళని ఇంకా రిస్ట్రిక్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 ఓవర్స్లో ఏదైతే బాల్ చేశారో స్లాట్లు పడుతూనే ఉన్నాయి. ఆవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ ఇంకా దే కొద్దిగా చెయ్యొచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే 180 ఈజ్ అ గుడ్ టోటల్ వాళ్ళకి ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ లో. ఎగ్జాక్ట్లీ.
అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళ చేజ్కొచ్చారు. చేజ్కొచ్చిన తర్వాత కూడా నువ్వు చేజ్ చూస్తే వాళ్ళ బెస్ట్ బ్యాట్స్మెన్ లాస్ట్ ఇయర్ వర్ దేర్ ఓపెనర్స్. మిచెల్ మార్ష్, ఎడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్ బాగా ఆడాడు. సో ఈ ఇయర్ నువ్వు చూసుకుంటే మార్క్రమ్ డీసెంట్గా ఆడుతున్నాడు, మిచెల్ మార్ష్ అంత టచ్లో లేడు. ఈరోజు కంపారిటివ్లీ ఇద్దరు చీప్గానే అవుట్ అయిపోయారు. ఇద్దరు దొరికారు అండ్ ఇద్దరు వైభవ్ అరోరాకే దొరికారు. సో 2 వికెట్స్ పడిపోయినాయి, బట్ స్టిల్ స్కోర్ ఓకే వెళ్తుంది. పంత్, బదోని ఉన్నారు. ఐ థింక్ అట్ వన్ స్టేజ్ వాళ్ళ పవర్ ప్లేలో దేవర్ 6 overs కి 56 for 2. సో ఓపెనర్ వికెట్లు పడిపోయినా సరే దేవర్ లైక్ ఓకే మనం ఒక స్కోర్ లో ఉన్నాం అన్నట్టు ఉంది. అంటే లైక్ రిక్వైర్డ్ రన్ రేట్ క్రీప్ అప్ అయిపోకుండా ఓకే అని ఆడుకుంటూ వచ్చారు. పంత్ పడిపోయాడు. పంత్ క్యామరాన్ గ్రీన్ పంత్ని తీసాడు. ఆ తర్వాత బదోని వచ్చాడు. నికోలస్ పూరన్ ఏమి కష్టపడ్డాడు రా అసలు. నికోలస్ పూరన్కి షార్ట్ బాల్ చేస్తున్నారు. నికోలస్ పూరన్ నుంచుని స్వివెల్ చేసి కొడేద్దాం అని అనుకుంటున్నాడు. ఒకటో ఏదో తగిలింది. ఎన్ని మిస్ చేసాడంటే అలాగా ఆఖరికి అలాగే అవుట్ అయిపోయాడు. అండ్ లాస్ట్ మ్యాచ్, ఈ మ్యాచ్, 2 మ్యాచ్లో నికోలస్ పూరన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నేను ఏమైంది అనిపిస్తుంది. అంతే బాగానే ఉన్నావు కదా. ఎందుకంటే ఐ థింక్ అశ్విన్ ఎవరో అంటారు లైక్ ఒక ప్లేయర్ తను T20s కూడా వదిలేసుకున్నాడు, ఇంటర్నేషనల్ లేదు వదిలేసుకొని మొత్తం ఏదైతే నీకు డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఉన్నాయో అన్ని తిరుగుతున్నాడు, అన్నిట్లో ఆడేస్తున్నాడు. కొన్ని పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, కొన్ని వేరేది. సో అదంతా అవుతుంది. ఏమన్నాడంటే వెన్ యు ఆర్ ప్లేయింగ్ దీస్ మెనీ టోర్నమెంట్స్ బౌలర్స్ విల్ నో వాట్ టు డూ, హౌ టు గెట్ యూ అవుట్. దేర్ నీడ్స్ టు బి సంథింగ్ లైక్ నువ్వు ఇన్ని టోర్నమెంట్లు ఆడుతుంటే నువ్వు కొన్ని సెలెక్ట్ చేసుకో. ఇట్స్ నాట్ లైక్ నువ్వు ఏదో కొత్తవాడివి నీకు ఆపర్చునిటీ వచ్చిందా. యూ బీన్ ప్లేయింగ్ ఫ్రాంచైజ్ క్రికెట్ ఫర్ సో లాంగ్. నీకు అంత బర్న్అవుట్ వచ్చేసి అంతమంది నీకు ఎవ్రీవన్ అంత ప్రెడిక్టబుల్ అయిపోవాల్సిన అవసరం ఏముందని ఒక పాయింట్ ఆఫ్ టైంలో రాషిద్ ఖాన్ని కూడా ఇదే అయింది. యు ఆర్ లిటరలీ ద బిగ్గెస్ట్ T20 బౌలర్ ఇన్ ద వరల్డ్. నువ్వు వెళ్ళి అంత చిన్న టోర్నమెంట్స్లో ఆడాల్సిన అవసరం లేదు. యూ క్యాన్ టేక్ దట్ రెస్ట్, యూ క్యాన్ ప్రాక్టీస్, యూ క్యాన్ బిల్డ్, యూ క్యాన్ రికవర్ అనేది. బట్ అదే జరిగింది. భాయ్ అలానే ఆడుతున్నాడు. సమద్ కూడా వెంటనే పోయాడు ఈరోజు. కానీ బదోని చాలా బాగా ఆడాడు రా. బదోని వికెట్లు పడిన తర్వాత కూడా బదోని సమద్ వికెట్ పడిన తర్వాత కూడా బదోని ఆడే ఆట బదోని ఆడాడు. అది అంటారు కదా, హీ వాక్ సో దట్ గై కుడ్ రన్. సేమ్ దట్ ఇస్ బదోని టుడే. ఆ తర్వాత బదోని 50 కొట్టాడు. ఒక 4 కొట్టిన తర్వాత బదోని అవుట్ అయిపోతాడు గాల్లోకి లేపి. అప్పటికి ముకుల్ చౌదరి ఇంకా స్టార్ట్ కూడా చేయలే. తర్వాత ముకుల్ చౌదరి కష్టపడ్డాడు. హీ వాజ్ నాట్ ఇన్ టచ్. ఎక్కడరా 8 balls ఆడి 2 runs తీసాడు. ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి, ఆవేష్ ఖాన్, వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ లైక్ మంచి పార్ట్నర్షిప్స్ ఇవి. బట్ స్టిల్ ఆ పార్ట్నర్షిప్స్ లో మొత్తం మనోడిదే. ముకుల్ చౌదరి, ఆవేష్ ఖాన్ ఉన్నప్పుడు కూడా రిక్వైర్డ్ రన్ రేట్ 11 ఎంతో లేకుండే. అంటే మరీ టూ మచ్ లేకుండే. కొంచెం ఓకే, ఒక 2 బౌండరీలు వస్తే మేనేజ్ చేయొచ్చు అన్నట్టే ఉండే. అయినా సరే ఒక పక్కన నీకు టైలెండర్స్ ఉన్నారనుకో, ఇట్ ఈస్ వెరీ టఫ్ టు బ్యాట్. ఎందుకంటే వెరీ టఫ్. లైక్ వాడు బాల్ తినేస్తాడు, ఎగ్జాక్ట్లీ వికెట్లు పడిపోతాయి, నువ్వు స్ట్రైక్ ఇవ్వలేవు, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు నుంచున్నాడు రా వీడు. వచ్చి ఒక షాట్ నాకు ఇంకా అలా కళ్ళ ముందు మెదులుతుంది. ఒక షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేస్తే దాన్ని మిడ్ ఆఫ్ ఆర్ ఎక్స్ట్రా కవర్ మధ్యలో ఆ మీద నుంచి పైనుంచి అది టెన్నిస్ బాల్ షాట్. అది టెన్నిస్లో 4 hand అంటారు. అలా 4 hand కొట్టినట్టు కొడితే వెళ్ళి 6 పడుతుందిరా. క్యాజువల్ కొడుతుంటాడు. ఏందిరా షాట్ ఏందిరా. సడన్ గా అంత పీక్ టెన్షన్ లో హెలికాప్టర్ ఆడాడు. చాలా చిల్లుగా ఉన్నాడు మనిషి. ఒక స్లోవర్ బాల్ ని ఇలా అంటాడు రా, అది 6 వెళ్ళిపోద్ది. లిటరలీ ఏదో రికీ పాంటింగ్ బ్యాట్, చైన్ కులీ బ్యాట్ అలా ఆడాడు. అండ్ ఆ షార్ట్స్ కూడా లిటరలీ నీకు ఎలా అనిపిస్తాయి అంటే నీకు ఎస్థెటికలీ నీకు అంత ఇదిగా అనిపించిపోయినా ఇట్స్ లైక్ నీకు రిషబ్ పంత్, శశాంక్ సింగ్ వీళ్ళు ఆడుతున్నప్పుడు నీకు సిమిలర్ లుక్ వస్తుంది. అండ్ కొడుతుంటే ఇట్ వాస్ లైక్ వాడు చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు ముకుల్ చౌదరి అన్నట్టు కొట్టాడు. అండ్ ఆల్సో ఒక చోట గాల్లోకి అలా లెగిసిపోయి నో మ్యాన్స్ ల్యాండ్ లో లాంగ్ ఆఫ్ మధ్యలో పడుతుంది బాల్. గ్రీన్ ఓవర్లోనే కదా. ఎస్. అండ్ అక్కడ నాకు ఒక క్రేజీ థింగ్ ఏంటంటే స్టార్టింగ్లో
టాస్ అయిపోయిన తర్వాత రహానే మాట్లాడుతుంటే గ్రీన్ బౌలింగ్ గురించి ఏదో అంటేనేమో తెలీదో బౌలింగ్ వేస్తాడు లేదో వాళ్ళు ఏమో అలో చేయాలి కదా అన్నట్టు మాట్లాడాడు మళ్ళీ. ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ తిరిగిపోయిందంటే వాజ్ లైక్ గ్రీన్ వేసే ఇంకా లిటరలీ బౌల్డ్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ దిస్ ఐపీఎల్. హీ టుక్ వికెట్ ఆఫ్ పంత్. సో తర్వాత లాస్ట్ ఓవర్ ముకుల్ అందుకున్నాడులే. 3 బాల్ డాట్ పడ్డాయి అందులో కూడా. వేసాడు, ట్రై చేసాడు, కానీ ముకుల్ ఇందిరా 7 సిక్స్లు కొట్టడం. ఆ బాల్ కూడా ఏదైతే పైకి వెళ్ళి కింద పడిందో ఆ బాల్ హీ డెంట్ డూ ఎనీథింగ్. సింగిల్ లేదు, రన్ తీయలేదు. లాస్ట్ ఓవర్ ఎంత కొట్టాలి? 14 or 13. 14 కొట్టాలి. 2 overs 30 కొట్టాలి, తర్వాత 14 కొట్టాలి. గ్రీన్ ఓవర్లో 16 వెళ్ళి 14 కొట్టాలి. సింగిల్ తీసి ఇచ్చాడు. సింగిల్ తీసిస్తే 5 balls 13 runs కొట్టాలి. ఏం బౌలింగ్! యాక్చువల్లీ చెప్పాలంటే బౌలింగ్ కూడా బాగా అయింది, బ్యాటింగ్ కూడా బాగా అయింది. ఒక బాల్ చాలా బాగా వేసాడు, వేసాడు, యార్కర్ వేస్తాడు, సూపర్. 2 balls చాలా బాగా వేసాడు. ఎప్పుడైతే 6 కొట్టిన తర్వాత 2 balls బాగా వేసాడు, తర్వాత 6 మళ్ళీ ఇచ్చాడు. మనం అప్పుడే అనుకుంటున్నాం ఇది కావాలనేదో హోప్ ఇచ్చి లాగేసుకోవడం. ఎల్ఎస్జీ మొన్న కూడా అలాగే చేశారు, మీకు ఇలా హోప్ ఇస్తున్నాం, మీకు లేదు కదా తీసుకోండి, వద్దు మళ్ళీ ఇచ్చేయండి. కానీ ఇట్ ఈస్ లైక్ ఎల్ఎస్జీ 2 మ్యాచ్లు క్లోజ్ మ్యాచ్లు గెలిచారు. అలా క్లోజ్ మ్యాచ్లు గెలిస్తే ఏమవుతుందంటే సడన్లీ థింగ్స్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ టైప్స్లో ఉంటుంది. ఐ స్టిల్ థింక్ వాళ్ళు అంటే వాళ్ళ బౌలింగ్ బాగుంది, బట్ వాళ్ళు వర్కౌట్ అవ్వాలి అంటే ఐ స్టిల్ థింక్ దేర్ టాప్ ఆర్డర్ షుడ్ ఫైర్ లైక్ ఎ లాట్. బట్ అది లేదు ప్రస్తుతానికి. బట్ యూ నెవర్ నో, మిచెల్ మార్ష్ ఎప్పుడు నిద్ర లేచి అండర్టేకర్లా లేచి నేను ఈరోజు ఆడతాను అంటాడో తెలియదు. ఈరోజు నారాయణ లేచాడు కదా, నారాయణ లేచి నేను వేస్తాను బౌలింగ్. సో యూ నెవర్ నో. బట్ వెరీ గుడ్ విన్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. వెరీ గుడ్ మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. ముకుల్ చౌదరి ఉన్నాడు రా. ఇప్పుడు నువ్వు ముకుల్ చౌదరి అనే అతన్ని నువ్వు crores పెట్టి కొన్నావు. కొన్న తర్వాత ఈ మ్యాచ్ గెలిపించాడు చూడు, చాలు పైసా వసూలు. మనం ఉన్నాం. వద్దు అటలకు ఇదొక్కటి మాట్లాడుకున్నా, వద్దు ఇదొక్కటి చెప్తా, అయ్యన్నొద్దు ఇదొక్కటి చెప్తా. ఇప్పుడు మనం ఒకడిని 4 years to 5 years వాడు వీడిలో పొటెన్షియల్ ఉంది, వీడు మనకి ఫ్రూట్స్ ఇస్తాడు, ఒక మెగా ఆప్షన్ లో రిటైన్ చేసుకున్నాం. ఎస్, వీడు మనకి మ్యాచ్లు గెలిపిస్తాడు. లిటరల్లీ నేను చూసి కేన్ విలియమ్సన్ ఉన్నాడు, ఇట్స్ అబ్దుల్ సమద్ ఉన్నాడు. వీడు మన మ్యాచ్లు గెలిపిస్తాడు, వీడు గెలిపిస్తాడు అనుకుంటే నేను ఆ మ్యాచ్కి వెళ్ళా 2023లో. లైఫ్లో మర్చిపోను ఆ మ్యాచ్. 6 balls 8 runs కొట్టాలనుకుంటా, 8 or 9. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వేస్తున్నాడు. ఈ లబ్బేగాడు ఆ మ్యాచ్ కూడా గెలిపించలేదు మనల్ని, 9 runs. రాజస్థాన్తో అప్పుడు ఒక మ్యాచ్ గెలిపించాడు కమ్మా. ఊరే సందీప్ శర్మ ఇచ్చాడు మ్యాచ్, వాడు గెలిపించడం కాదు. ఈరోజు కూడా హ్యాండ్స్ అప్పే. ముకుల్ చౌదరి వచ్చి మే హోనా అన్నాడు. ముకుల్ చౌదరి ఆడిన ఆట అయితే దట్ ఈస్ లిటరలీ టెన్నిస్ బాల్ టోర్నమెంట్స్లో 6లు కొడతారు చూడు, అన్నీ ఆ షాట్లేరా. ఆ ఎక్స్ట్రా కవర్స్ మీద నుంచి 6, టెన్నిస్ బాల్ షాట్, హెలికాప్టర్ షాట్ కదా అని చెప్పి కదా, బ్యాట్ హెలికాప్టర్ షాట్, టెన్నిస్ బాల్ షాట్, అన్ని టెన్నిస్ బాల్ షాట్స్ ఆడాడు రా. రా టాలెంట్ అది, పెచ్చగొట్టుడు. నేను అనుకున్నా మన మ్యాచ్ జరిగింది, హర్షల్ పటేల్ ఓవర్లో ముకుల్ చౌదరి స్ట్రైక్లో ఉండే, అప్పుడు అంత గొప్పగా ఆడలే ముకుల్ చౌదరి. కానీ ఈరోజు ర్యాంప్ ఆడించాడు బాయ్, ర్యాంప్. అసలు ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ దట్ ఇండియన్ టాలెంట్ లైక్ దిస్ ఆర్ కమింగ్, రేజింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ ఫినిషింగ్ మ్యాచెస్ ఆన్ దేర్ ఓన్. ఇట్ లిటరలీ ఎవడు హెల్ప్ చేయలేదు. అండ్ ఈ ఐపీఎల్లో నేను ఇంకొక చూస్తున్న ప్యాటర్న్ దట్ ఐఎమ్ లవింగ్ ద మోస్ట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇంజురీస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ, ముందులో ఇంజురీస్ అయినా ఏమైనా 4 overseas ప్లేయర్స్ని పక్కా ఆడించాలి, 4 overseas ప్లేయర్స్ ఆడకపోతే మన టీం వీక్ అనుకునేవారు. ఇప్పుడు దే ఆర్ నాట్ కేరింగ్. లేదు, చెన్నై అయితే 2. ఇప్పుడు మన ఎస్ఆర్హెచ్ ఉంది, ఎస్ఆర్హెచ్ ముగ్గురిని ఆడిస్తుంది. ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి సర్లే మేనేజ్ చేద్దాం. సో ఇండియన్ టాలెంట్ వస్తుంది, ఇండియన్ టాలెంట్ ఈజ్ షోయింగ్ అప్, ఇండియన్ టాలెంట్ ఈజ్ రేజింగ్ దేర్ హ్యాండ్స్ అండ్ విన్నింగ్ మ్యాచెస్ ఫర్ ద టీమ్. అంతకంటే ఏం కావాలి? ఇప్పుడు ఆ మ్యాచ్లో కూడా మణిమారన్ సిద్ధార్థ్ లాస్ట్ ఇయర్ ఛాన్సులు ఇచ్చారు, ఈ ఇయర్ చాలా బాగా వేసాడు. వెరీ గుడ్ బౌలింగ్ ఫిగర్స్. ఈరోజు మన జడల్ దిగ్గజ్ రాటి ఆయన కూడా హీ స్టూడ్ అప్ అండ్ హీ బౌల్డ్ వెరీ వెల్. సో గుడ్.
ఇండియన్ టాలెంట్ వర్కౌట్ అవుతుంది. అండ్ ఐపీఎల్లో ఇంకో షిఫ్ట్ ఏంటంటే ఒక చాలా టైం వరకు లిటరలీ ఐ థింక్ నేను లాస్ట్ ఐపీఎల్ వరకు అంటాను, లాయల్టీ ఫ్యానిజం ప్లేయర్ బేస్డ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అది మెల్లగా పడుతుంది. వాళ్ళ జనాలు కూడా అందరూ చూస్తున్నారు దట్ వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్ ఉన్నారో దే ఆర్ ఆల్ కమింగ్ టు దేర్ ఎండ్ ఆఫ్ దేర్ కెరియర్స్. ఇంకా సో ఇప్పుడు జనాలు దేర్ జెన్యూన్ ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్నారు. ట్రాన్సిషన్ లైక్ ఒక జనరేషన్ ఆఫ్ క్రికెట్ అయిపోద్ది చూడు, కొత్త స్టార్ ఇంకా. సో ఇప్పుడు మన పొటెన్షియల్ ఎవరున్నారు, అభిషేక్, జైస్వాల్, గిల్, వీళ్ళందరూ, అయ్యర్, వీళ్ళందరూ ఉన్నారు. కానీ స్టిల్ ట్రాన్సిషన్ ఫేజ్ లో అయితే ఉన్నారు. బట్ నో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ మ్యాచ్. ఈ రోజు జరగబోయే మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వాట్ అ బ్యూటిఫుల్ మ్యాచ్, టైట్ కాంపిటీషన్ ఉన్న మ్యాచ్. ఇప్పుడు వరకు రెండు టీంలు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో ఈరోజు ఒక టీం దేర్ ఫస్ట్ లాస్ చూడబోతున్నారు. అండ్ హూ డూ యూ థింక్ దట్ టీమ్ ఈస్ గోయింగ్ టు బి? ఐ థింక్ ఆర్సీబీ గెలుస్తా అనుకుంటున్నాను. ఓకే నువ్వు? గౌహటిలో మ్యాచ్ కదా, ఐ థింక్ ఆర్ఆర్ ఈస్ గోయింగ్ టు లూజ్. ఒరే అదే కదా, రెండు ఒకటే కదరా. అరే నువ్వు No, I think RR is going to lose. అంటే ఆర్సీబీకి దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ టాక్ దట్. అరే మీరు లేదు నాకు ఆర్సీబీ ఆఫ్టర్ పవర్ ప్లే బౌలింగ్, స్పిన్ ఇవన్నీ కనబడుతున్నాయి. బట్ అవి కనబడుతున్నా దేర్ బ్యాటింగ్ ఇస్ సో ఓవర్ పవర్డ్ దట్ ఈ ఫ్లా ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసి ఓవర్ కాంపెన్సేట్ చేస్తుంది. కానీ టు బి ఆనెస్ట్ మొన్న బెంగళూరులో జరిగిన మ్యాచ్ మాత్రం క్యాచ్ డ్రాప్స్ చెన్నై చేయడం వల్ల అంత స్కోర్ వెళ్ళింది 250. నో బాల్స్, క్యాచ్ డ్రాప్స్ ఇవన్నీ అవడం వల్ల దిస్ ఈజ్ ది ఫస్ట్ ట్రూ టెస్ట్ ఫర్ ఆర్సీబీ. నన్ను అడిగితే ఎస్ఆర్హెచ్ టెస్ట్ కాదా అంటే కాదు. ఎస్ఆర్హెచ్ కాంపిటీషన్ కూడా ఇవ్వలేదు, మన టెస్ట్ ఆడేవాళ్ళు. అదే కరెక్ట్. సో వాళ్ళు లైక్ ఆర్ఆర్ చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళ బౌలర్స్ ఆర్చర్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ గౌహటిలో వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు ఆర్ఆర్ వాళ్ళు. సో మంచి టెస్ట్ ఆర్సీబీకి. బట్ అలా అని ఆర్ఆర్ ఏం తక్కువ కాదు. నాకెందుకో ఆర్సీబీ స్ట్రాటజీ టీమ్ అండ్ బౌలర్స్ విల్ కమ్ విత్ ఎ వెరీ గుడ్ ప్లాన్ టు గెట్ సూర్యవంశీ అండ్ జైస్వాల్ అనిపిస్తుంది. అదే దట్ విల్ మేక్ ది డిఫరెన్స్ అనిపిస్తుంది నాకు. ఒక్కటే ఏదైతే పానిక్ ఎక్కడైతే ఉందంటే, ఒకవేళ ఇఫ్ దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ టేకింగ్ దోస్ పీపుల్ అవుట్ ఇనిషియల్ పవర్ ప్లేస్లో, తర్వాత ఇంక దెబ్బలు పడతాయి అనిపిస్తుంది. ఐ అగ్రీ. ఎందుకంటే జురెల్ స్పిన్ బాగా ఆడతాడు, ఉన్నారు హెట్మేర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ కాంపిటీషన్. బట్ నాకు ఎందుకు ఆర్సీబీ కొంచెం గెలుస్తుంది అని అనిపిస్తుంది. అది గాయస్ మ్యాటరు. మరి రేపు మ్యాచ్ ఉంది, రేపు లైవ్కి వస్తాం. ఈరోజు మాత్రం వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్. సీ యూ సూన్. సీ యూ సూన్ అంటే రేపే. ఎస్.